బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి ఈ నెల 8 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నట్లు దళ సభ్యులు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఏటూరు నాగర్ పోలీసులు ప్రత్యేక బలగాలు మోహరించాయి. విస్తృతంగా కూంబింగ్ సైతం నిర్వహించారు. అడవి గ్రామాలు, గుత్తికోయ గోడలపై నిఘాను మరింత పటిష్టం చేశారు. రేపటి నుంచి ఈ నెల 8 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నట్లు దళ సభ్యులు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఏటూరు నాగర పోలీసులు ప్రత్యేక బలగాలు మోహరించాయి. విస్తృతంగా కూంబింగ్ సైతం నిర్వహించారు. అడవి గ్రామాలు, గుత్తికోయ గోడలపై నిఘాను మరింత పటిష్టం చేశారు. రేపటి నుంచి ఈ నెల 8 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నట్లు దళ సభ్యులు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఏటూరు నాగర పోలీసులు ప్రత్యేక బలగాలు మోహరించాయి. విస్తృతంగా కూంబింగ్ సైతం నిర్వహించారు. అడవి గ్రామాలు, గుత్తికోయ గోడలపై నిఘాను మరింత పటిష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు PLGA వారోత్సవాలు ఉన్నాయి. అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి 24 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం వారు డిసెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ వారోత్సవాలని ఈసారి ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు అయితే ప్రణాళిక రచించుకున్నారు. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ లో భారీగా ప్రాణ నష్టం చూస్తున్న మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక సంఘటన పరుచుకొని దీంతో తిరిగి మరియు వారి యొక్క దళాన్ని పెంచుకొని, వారి క్యాడర్ని పెంచుకొని, క్యాడర్లో విశ్వాసం నింపే విధంగా ఇది ఘనంగా నిర్వహించాలైతే మావోయిస్టు ప్రణాళికలు చేసుకున్నారో అందులో భాగంగా అయితే మనము చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు మనం ఇవాళ అందులో భాగంగా నిన్న పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. మావోయిస్టులు నిన్న ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఏదైతే ఈ యొక్క 7 రోజులు జరిగే ఒక కార్యక్రమంలో ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ బ్రాహ్మణిజమైన, హిందూయిజమైన ఈ పార్టీలు ఇవన్నీ కూడా ఇటు వీరందరూ కూడా మావోయిస్టులని చంపడం కోసం, గిరిజనులను ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అడవుల నుంచి పంపించేయడం కోసం దానికి పూర్తిగా మావోయిస్టులను చూపించి ఈ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మద్దతు ఉండొద్దు, ప్రభుత్వాన్ని నిలదీయాలి, మనం ఘనంగా నిర్వహించుకోవాలని లెటర్ ఇచ్చిన నేపథ్యంలో, ప్రకటన రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం అడవుల్లో, దండకారణ్యం అరవైన ఏటూరు నాగారం, చలబాక, ఐలాపూర్ మధ్యలో ఉన్న అడవుల్లో ఎన్కౌంటర్ అయితే జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ఈ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఒక్కసారిగా దండకారణ్యం మొత్తం కూడా భయానక వాతావరణం చోటు చేసుకుంది. అయితే చంద్రశేఖర్, అయితే మొన్న లచ్చన్న దళం హతమైంది, ఈరోజు భద్రన్న దళం హతమైంది. ఇది ఒక రకంగా మావోలకు బాగా ఎదురు దెబ్బ అనుకోవచ్చు. మొన్న లచ్చన్న, నేడు భద్రదళం, తెలంగాణ గ్రేవన్స్ పోలీసులు అయితే భారీ విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
భారీ వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మావోయిస్టులు అక్కడి నుంచి కార్యకలాపాలు జరుపుతున్న వారికి అక్కడ ఉండలేని పరిస్థితులు ఉండటంతో వారు గత 3 నెలల క్రితం వారు కొత్తగూడెం ముందు ఒక టీం ములుగు అడవుల్లోకి రావడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న నిఘా వర్గాలు కొత్తగూడెంలో లచ్చన్న దళాన్ని 6 సభ్యులని ఎన్కౌంటర్ చేయడము అది సంచలనం సృష్టించింది. దానికి తోడు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ మరో సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఇది తెలంగాణలో జరిగిన భారీ ఎన్కౌంటర్ చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు నర్సంపేట ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్చ మంగు అంటే భద్రు ఇతను స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఇతను చాలా పెద్ద క్యాడర్ ఇతనితో పాటు ఈ గోలప మల్లయ్య మధు ఇతను కూడా ఎటునగర్ మహాదేవ్పూర్ జీవీసీఎం కార్యదర్శి ఇతను వీరిద్దరు కూడా చాలా బలమైన క్యాడరు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఇది భారీ ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. క్యాడర్ పరంగా చూసుకుంటే భారీ ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ తో అయితే పోలీసులు అయితే మావోయిస్టులకు అయితే సవాల్ ఇస్తారు. తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదని చెప్పేసి తెలంగాణలో మావోయిస్టులు రాకని వారు వ్యతిరేకిస్తున్నాము. ఎవరు ఎలాంటి ఉన్నా కానీ మావోయిస్టుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక సవాల్ అయితే చెప్పుకోవచ్చు. అయితే మావోయిస్టు ప్రణాళిక ఏంటంటే అక్కడ పరిస్థితులు మంచిగా లేకపోవడంతో ఛత్తీస్గఢ్ తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఈ తెలంగాణలో పార్టీని తిరిగి బలోపేతం చేయాలని చెప్పేసి ప్రణాళికలు అయితే వాళ్ళు రచించుకున్నారు. అందులో భాగంగా వచ్చిన మావోయిస్టులు ఎవరైతే ఇక్కడ చనిపోవడం లచ్చన్న దళము ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఈ ఎన్కౌంటర్లకు మెయిన్ కారణము ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ అని వారు గుర్తించి ఇన్ఫార్మర్లుగా వారిని ఇద్దరిని వాజేడు మండలంలో ఇద్దరిని గొడ్డలతో నరికి చంపడం ఒక్కసారిగా ఆ హత్యలు జంట హత్యలు కూడా తెలంగాణలో ఒక మావోయిస్టు ఉనికికి అది నాంది పలికింది. దీంట్లో పోలీసులు కూడా కఠినంగా ఉన్నారు. ఎందుకంటే గత 3 నెలలుగా నిఘా వర్గాలు భద్రు దళం కోసం ఎప్పుడైతే లచ్చన్న దళము ఎన్కౌంటర్ మృతి చెందడంతో వారు భద్రు దళాన్ని టార్గెట్ చేశారు. భద్రు దళము కదలికల పైన గత 2 నెలలుగా ఇటు నిఘా వర్గాలు అయితే ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారంతోనే ఈ రోజు అడవుల్లో ఉన్న మావోయిస్టుల పైన గ్రేవ్స్ దళాలు దాడి చేయడం కాల్పులు జరపడం జరిగింది. దీంట్లో 7 మావోయిస్టులు చనిపోవడం ఇదైతే మావోయిస్టులకి చాలా పెద్ద దెబ్బ అనుకోవచ్చు తెలంగాణలో. దీంతో రేపు 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వారం రోజుల పాటు జరిగే వారోత్సవాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే మనం చూడొచ్చు మనం లచ్చన్న దళం కూడా ఈ వారోత్సవాలు ఉన్న టైంలోనే లచ్చన్న దళాన్ని కొత్తగూడెంలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తిరిగి రేపు వారోత్సవాలని మావోయిస్టులు సన్నిద్ధమైన టైంలో ఒకరోజు ముందుగా ఈ రోజు భద్రు దళాన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మావోయిస్టుల ఏరివేతకు ఎలాంటి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది నిరూపించుకున్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.